రాయలసీమ జిల్లాలతో పాటు తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల సమర్థ అభివృద్ధిపై రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా వైద్యశాలలోని భవనాల పైకప్పులను 2,50,00,000 రూపాయల సొంత నిధులతో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో బాగు చేయించారని ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు అభినందన కార్యక్రమాన్ని నిర్వహించారు. రాయలసీమ జిల్లాలతో పాటు పొరుగున ఉన్న తెలంగాణ, కర్ణాటక రాష్ట్ర ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్న నగరంలోని ప్రభుత్వ సర్వజన వైద్యశాల సమగ్ర అభివృద్ధిపై రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగానే తాను మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల అభివృద్ధిపై దృష్టి సారించిన రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా హాస్పిటల్ అభివృద్ధిపై ప్రత్యేకంగా సమీక్షా సమావేశాలను నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ సమీక్షా సమావేశాలలో గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై సాధించిన పురోగతిని గురించి సంబంధిత అధికారులను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకుంటున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో దశాబ్దాల క్రితం నిర్మించిన భవనాలపై పైభాగంలో వర్షపు నీరు నిలిచి స్లాబులు దెబ్బతిన్న దృశ్యాలను ప్రత్యక్షంగా పరిశీలించిన రాష్ట్ర మంత్రి టీజీ భరత్ వాటిని సరిచేసేందుకు అవసరమైన చర్యలు తీసుకున్నారు. ఇందులో భాగంగా దాదాపు 2,50,00,000 రూపాయల సొంత నిధులతో ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో ఉన్న దాదాపు 22 భవనాల పైకప్పులను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో మరమ్మతులు చేయించారు. ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని భవనాల పైకప్పులను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా సూచనలతో నిపుణుల పర్యవేక్షణలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో మరమ్మతులు చేయించిన నేపథ్యంలో సుదీర్ఘకాలం ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండే పరిస్థితులు నెలకొన్నాయి. ఒకప్పుడు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని పలు భవనాల పైకప్పులు ఎప్పుడు ఊడిపడతాయో అన్న భయంతో పేషెంట్లతో పాటు వారి సహాయకులు భయపడుతూ గడిపిన పరిస్థితులు ఉండేవి. వాటి గురించి ఎవరూ ప్రత్యేక దృష్టి సారించని పరిస్థితుల్లో రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా రోగులకు మెరుగైన వైద్య సహాయం అందించడంతో పాటు వారికి రక్షణ కూడా ప్రధానం అన్న కోణంలో ఆలోచించి శిథిలావస్థలో ఉన్న భవనాల పైకప్పులను తూతూ మంత్రంగా కాకుండా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సుదీర్ఘకాలం మన్నిక ఉండేలా ప్రత్యేకంగా చర్యలు తీసుకున్నారు. నగరంలోని ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని భవనాల పైకప్పులు ప్రస్తుతం మరమ్మతుల అనంతరం అందరినీ ప్రత్యేకంగా ఆకర్షిస్తున్నాయి. అలాగే 60 లక్షల రూపాయల వ్యయంతో ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని ప్లేయింగ్ బ్లాక్కు మరమ్మతులు చేయించారు. ప్రభుత్వ సర్వజన వైద్యశాల అభివృద్ధిపై రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా ప్రత్యేక దృష్టి సారించిన నేపథ్యంలో ఆయన కృషిని అభినందిస్తూ ప్రభుత్వ సర్వజన వైద్యశాల అభివృద్ధి కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో పేషెంట్లు, వారి సహాయకులు వైద్యశాలలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తాను అభినందిస్తూ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. తమకు మెరుగైన వైద్యం అందించడంతో పాటు పైకప్పులను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పటిష్టంగా రూపొందించిన మంత్రి టీజీ భరత్ గుప్తాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ వారు థ్యాంక్ యూ మినిస్టర్ టీజీ భరత్ గుప్తా సార్ అంటూ ఫ్లెక్సీలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ సర్వజన వైద్యశాల అభివృద్ధి కమిటీ సభ్యులు సాయి ప్రదీప్, డాక్టర్ ప్రవీణ్, బైసాని పద్మజ తదితరులు మాట్లాడుతూ రాయలసీమకే తలమానికంగా రాయలసీమ జిల్లాలతో పాటు పొరుగున ఉన్న తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల అభివృద్ధికి గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. ప్రభుత్వ సర్వజన వైద్యశాల అభివృద్ధిపై ప్రత్యేకంగా సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేసి అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం చేసిన అధికారులు, సిబ్బందిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భాలను వారు ప్రస్తావించారు. సమీక్షా సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై అధికారులు సీరియస్గా ముందుకు సాగని పక్షంలో చర్యలు తీసుకోవటానికి కూడా వెనుకంజ వేయబోనని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా తేల్చి చెప్పడంతో అభివృద్ధి పనులపై అధికారులు కూడా ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ సర్వజన వైద్యశాల భవనాల పైకప్పులను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో దాదాపు 2,50,00,000 సొంత నిధులతో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా 10 సంవత్సరాలకు పైగా వారంటీతో మరమ్మతులు చేయించిన తీరు అభినందనీయమని తెలిపారు. అలాగే రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తాతో పాటు గతంలో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ప్రజా ప్రతినిధిగా, మంత్రిగా ఉన్న సమయంలో ప్రభుత్వ సర్వజన వైద్యశాల అభివృద్ధికి ప్రత్యేకంగా చర్యలు తీసుకున్నారని వారు స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో ఆయన పేషెంట్ల సహాయకుల దాహార్తిని తీర్చేందుకు ప్రత్యేకంగా
మినరల్ వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేశారని, అలాగే ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని తెలిపారు. మొత్తానికి కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలను అన్ని విధాలా అభివృద్ధి చేసి ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా తీసుకుంటున్న చర్యలను సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. రాయలసీమకు ముఖద్వారమైనటువంటి కర్నూలు సర్వజన వైద్యశాల ఇవాళ రాష్ట్రంలోనూ పేరు ప్రఖ్యాతిగాంచినటువంటి వైద్యశాల దాదాపుగా 70 సంవత్సరాల కిందట నిర్మించడం జరిగింది. ఈ యొక్క వర్షపు నీరు ద్వారా ఏదైతే హాస్పిటల్ భవనాల స్లాబ్లు ఉన్నాయో బాగా నీరు చేరి ఆ స్లాబ్లంతా కూడా శిథిలావస్థకు చేరిన ఇది మంత్రి గారి దృష్టికి వెళ్ళింది. మంత్రి గారు స్వయంగా పరిశీలించి తన సొంత నిధులు 2,50,00,000తో దాదాపుగా ఆసుపత్రి భవనాలు ఏవైతే ఉన్నాయో 22 భవనాలను స్లాబ్లను లేటెస్ట్ టెక్నాలజీ ద్వారా ఇవి ఎపాక్సీ కోటింగ్ ద్వారా 10 సంవత్సరాలు వారంటీ వచ్చి దీనికి అందరూ కూడా కర్నూలు సర్వజన వైద్యశాల అభివృద్ధి కమిటీ సభ్యులుగా మరియు కర్నూలు నగర ప్రజల తరపున మంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా మంత్రి గారు ఇదొక్కటే కాకుండా ఏదైతే మంత్రి గారి యొక్క తండ్రి టీజీ వెంకటేష్ గారు కూడా గతంలో సర్వజన వైద్యశాలకు ఏదైతే రోగులకు తాగునీరు కోసం దాదాపుగా 6 వాటర్ ప్లాంట్లు నిర్మించడం జరిగింది. అదేవిధంగా మంత్రి అయిన తర్వాత టీజీ భరత్ గుప్తా సార్ కూడా ఏదైతే పేషెంట్ల కోసం ఇవాళ పెయిన్ బ్లాక్ సంబంధించి దాదాపుగా 60 లక్షల రూపాయలు పెట్టి రూమ్స్ను కూడా పునరుద్ధరణ చేయడం జరిగింది. కావున కర్నూలు ప్రజల తరపున మంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో గత 70 సంవత్సరాల క్రితం నిర్మించిన భవనాల యొక్క స్లాబ్లు శిథిలావస్థకి చేరుకోగా ఈ విషయం మన మంత్రి భరత్ గుప్తా గారి దృష్టికి వెళ్ళిన వెంటనే తక్షణం వారు స్పందించి వారి సొంత నిధులను కేటాయించి ఆసుపత్రి భవనాల స్లాబ్ల నిర్మాణానికి వెచ్చించడం జరిగింది. అలాగే ఆయన ఇచ్చిన నిధులతో భవనాలను నిర్మించడం జరిగింది. ఆయన చేసిన సహాయానికి కర్నూలు ప్రజల తరపున మినిస్టర్ భరత్ గుప్తా గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మన గవర్నమెంట్ హాస్పిటల్ అటు తెలంగాణకి అటు కర్ణాటకకి మన ఆంధ్రప్రదేశ్లో చుట్టుపక్కల ఉండే జిల్లాలకు చాలా ప్రముఖమైన హాస్పిటల్, పెద్ద హాస్పిటల్. సో ఇంతకుముందు చాలా వరకు చాలా ఏరియాస్లో నిరుపయోగంగా ఉన్నాయి. కొంచెం వాటర్ లీకేజెస్ ఉన్నాయి, తర్వాత ఎక్విప్మెంట్ సరిగా లేకుండింది. అవన్నీ కూడా మనకు ఇప్పుడు మంత్రి గారు టీజీ భరత్ గారు చాలా వరకు ఎంతవరకు మనకు హాస్పిటల్ ఇంప్రూవ్మెంట్ అయింది అంటే వాళ్ళ సూపర్ 6లో చెప్పిన విధంగా కార్పొరేట్ హాస్పిటల్ స్థాయి లెవెల్కి తీసుకెళ్తున్నారు. వానలకు రూఫ్ అంతా చాలా లీకేజ్ ఉండింది. సో అది కూడా మన సొంత ఖర్చులతో ఆల్మోస్ట్ 2.5 crores ఇన్వెస్ట్మెంట్ చేసి వాళ్ళు సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి కానీ వాళ్ళ సొంత ఖర్చులు కానీ తీసుకొని మొత్తం హాస్పిటల్ అంతా వాటర్ ప్రూఫింగ్ చేయించారు. చాలా వరకు ఈ వాటర్ ప్రూఫింగ్ చేయకున్నందుకు ఎన్ని స్విచ్ బోర్డ్స్ షార్ట్ సర్క్యూట్స్ కొన్ని విధాలుగా జరుగుతుండేది, యాక్సిడెంట్స్ జరుగుతుండేది. సో దాన్ని అంతా ప్రివెంట్ చేయడానికి మెయిన్గా మనకు వాటర్ ప్రూఫింగ్ చేసేసి ఎక్కడ వాటర్ లీకేజ్ లేకుండా చాలా వరకు అన్ని వాటర్ లీకేజెస్ అన్నీ అరికట్టేస్తున్నారు. అదేవిధంగా ఉండే ఎన్నో పాడైన జనరేటర్స్ కానీ దాంట్లోనంతా ఏఎంసీకి ఇచ్చేసి దాన్నంతా మళ్ళీ మరమ్మతు చేసి దాన్ని మళ్ళీ ప్రయోజనంగా చేసుకొని మనకు ఉపయోగకరంగా చేస్తున్నారు. రీసెంట్గా బీడీఆర్ఎల్ ల్యాబ్కి ఒక 6 నెలల కింద వాళ్ళు భూమి పూజ చేసి ఇవాళ వాళ్ళు దాన్ని ఓపెనింగ్ చేశారు. అంటే ఎంత ఫాస్ట్గా ఎంత ఫాలోఅప్ చేస్తున్నారు సారు. ఎందుకు అంటే మన హాస్పిటల్ ఆల్మోస్ట్ కార్పొరేట్ లెవెల్లో తీసుకురావాలనేసి తను ఎటువంటి అడ్వాన్స్మెంట్స్ మనకు సంబంధించి ఎటువంటి అడ్వాన్స్మెంట్స్ ఉన్నా అవన్నీ మన హాస్పిటల్కి తీసుకురావాలనేసి ఎంటపడి ప్రభుత్వంతో ఎంటపడి ఉండే ఆఫీషియల్స్తో ఎంటపడి దాన్ని లైమ్ లైట్లోకి తీసుకొచ్చి ప్రజలకు అందజేయాలనేసి మన మంత్రి గారు చాలా కృషి చేస్తున్నారు. భరత్ గారు మినిస్టర్ అయ్యినప్పటి నుంచి ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో చాలా అభివృద్ధి పనులు చాలా చకచక వేగంగా జరుగుతూ ఉన్నాయండి. మొదటిగా చూసుకుంటే మనకి ఇక్కడ పార్కింగ్ ఫెసిలిటీ కూడా సరిగ్గా ఉండేది కాదు. ఇప్పుడు చాలా మంచిగా డిజైన్ చేసి పార్కింగ్ని సెట్ చేశారు. అలాగే కార్డియాలజీ డిపార్ట్మెంట్లో కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి. అక్కడ కూడా కొత్త ఓటీలో కూడా ఉండాల్సిన చిన్న చిన్న రిక్వైర్మెంట్స్ అన్నీ ఫుల్ఫిల్ చేశారు. ప్రతి ఒక్క వార్డులో శానిటేషన్ ఇవన్నీ కూడా చాలా చక్కగా జరుగుతున్నాయండి. ఇది కాకుండా మనకి వర్షాకాలం వస్తే చాలా ఓల్డ్ బిల్డింగ్ అవ్వడం వల్ల
రూఫ్ అంటే పైన ఉండే రూఫ్ పైన అంతా లీకేజీలు ఈ కారడము ఇలాంటివన్నీ చాలా జరిగేవి. భరత్ గారు ఓన్ నిధులతో దాదాపు 2.5 కోటి రూపాయలు తన సొంత డబ్బులతో అది మొత్తం లీకేజ్ ప్రూఫ్ని కంట్రోల్ చేసి అంటే లీకేజ్ కాకుండా దాన్ని మొత్తం కెమికలైజేషన్ చేశారు. ఇది చాలా పెద్ద ప్రాజెక్ట్ అండి. ఇది చాలా చక్కగా చేశారు, త్వరగా చేశారు.